ఆదివారం మిట్ట మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. గత దశాబ్ద కాలంగా ఆవిష్కృతంగా ఉన్న ఒక మహా విషాదం వెనుక ఉన్న అసలు నిజాలు ఇవేనంటూ సోషల్ మీడియాలో ఒక సంచలన వీడియో బయటకు రావడం సంచలనం సృష్టించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం వెనుక ఉన్న ఆయన కుమారుడు ప్రస్తుతం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలతో కూడిన దృశ్యాలు ఇప్పుడు దవానాలుగా వ్యాపిస్తున్నాయి. ఈ వార్త విన్న సామాన్య ప్రజలు ఒక్కసారిగా నివ్వెరపోయారు. అప్పట్లో రచ్చబండ కార్యక్రమం కోసం వెళ్తున్న సమయంలో నల్లమల్ల అడవుల్లో జరిగిన ఈ ప్రమాదం కేవలం ప్రకృతి వైపరీత్యం కాదని, అది ఒక పక్కా పథకం ప్రకారం జరిగిన కుట్ర అని ఈ వీడియో సారాంశం చెబుతుంది. సాధారణంగా రాజకీయాల్లో ఆరోపణలు సహజమే, కానీ ఏకంగా తన తండ్రి మరణం వెనుక కొడుకు ఉన్నాడనే వార్త రావడం ప్రకంపనలు పుట్టిస్తుంది. ఈ వీడియోలో ఉన్న సమాచారం ప్రకారం అధికార కక్షతోనే ఈ నిర్ణయం జరిగిందని కొన్ని అనామక వర్గాల సంభాషణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వీడియో ఎంతవరకు వాస్తవం అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేటి రోజుల్లో ఫేస్ టెక్నాలజీ ద్వారా ఎవరైనా ఇరికించే అవకాశం ఉన్న నేపథ్యంలో దీని ప్రామాణికతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైఎస్ఆర్ మరణం తర్వాత జగన్ అపారమైన సానుభూతిని సంపాదించుకుని ఓదార్పు యాత్ర ద్వారా రాజకీయంగా ఎదిగారు. ఇప్పుడు అదే మరణానికి ఆయనే కారకుడుగా వార్త వస్తుండటంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిని రాజకీయంగా దెబ్బతీయడానికి ప్రతి పార్టీలు ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు రాజకీయ విశ్లేషకులు ఈ పరిణామాన్ని అత్యంత కీలకంగా చూస్తున్నారు. ఒకవేళ ఈ వీడియోలో ఏమాత్రం వాస్తవం ఉన్నా లేదా ఇది ప్రజల మెదడులోకి బలంగా వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పటికే ఎన్నికల ఫలితాల తర్వాత డీలా పడ్డ పార్టీ శ్రేణులు ఇది ఆశనీపాతంగా లాంటిది. అయితే ఇటీవల సున్నితమైన అంశాల్లో ఆధారాలు లేకుండా వార్తలు ప్రసారం చేయడం వల్ల శాంతి భద్రత సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఈ వీడియో ఎక్కడి నుండి పుట్టింది, ఎవరు అప్లోడ్ చేశారు, దీని వెనుక ఉన్న ఐటీ సెల్ ఏది అనే కోణంలో దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగే అవకాశం కనిపిస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అంటే ప్రశాంతంగా గడుస్తుంది అనుకుంటే ఈ బ్రేకింగ్ అందరినీ టీవీలకు ఫోన్లకు అతుక్కుపోయేలా చేసింది. గతంలో కూడా వైఎస్ఆర్ మరణంపై రిలయన్స్ కుట్ర అని అంతర్జాతీయ శక్తుల హస్తం ఉందని ఎన్నో కథనాలు వచ్చాయి. వాటన్నిటికీ పక్కన పెట్టి ఇప్పుడు సొంత కుటుంబ సభ్యుడిపైనే వేలెత్తి చూపడం రాజకీయాల్లో దిగజారుతున్న విలువలకు అర్థం పడుతుంది. ఈ సంచలన వీడియో కనుక ఫేక్ అని తేలితే దాన్ని సృష్టించిన వారు కఠిన శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఒకవేళ ఇందులో నిజాలు ఉంటే మాత్రం తెలుగు రాజకీయ చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోతుంది. ఏది ఏమైనా అధికారికంగా దీనిపై స్పష్టత వచ్చే వరకు ఎవరు ఎటువంటి తుది నిర్ణయానికి రాకూడదని మేధావులు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక్కడ చూసిన ఈ వీడియో గురించి చర్చలు నడుస్తున్నాయి. అసలు ఈ వీడియోలో ఏముంది, అది నిజంగానే లోపాయికారి ఒప్పందాలను బయటపెడుతుందా లేక కేవలం రాజకీయ దుష్ప్రచారమా అనేది తెలియాలంటే మరికొన్ని గంటల వేచి చూడాలి. ఈ పరిణామం రాబోయే రోజుల్లో ఎట్లాంటి రాజకీయ మలుపులు తీసుకుందో వేచి చూడాలి.